ఫైండ్ ద గ్రేటెస్ట్ 3-digit number if the units place of 2 power n plus 8 power n unit digit 0. 2 power n plus 8 power n. ఇంకోసారి వినండి సార్, యూనిట్స్ ప్లేస్ 0 గనక అవుతే n యొక్క 3-digit నంబర్ ఎంత? n యొక్క లార్జెస్ట్ 3-digit నంబర్ ఎంత? 2 power n plus 8 power n 0 కావాలి. అంటే n వాల్యూ 1 వేసుకుంటే 2 power 1 2, 8 power 1 8, 2 plus 8 10. 10 అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చింది, ఇది 0 వచ్చింది. n వాల్యూ 2, 2 స్క్వేర్ 4, 8 స్క్వేర్ 64, 4 plus 4 8. 8 మనకు యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 0 రావాలి. కాబట్టి ఇది తప్పు. n వాల్యూ 3, n వాల్యూ 3 చేస్తే 2 power 3 8, 8 power 3 5 12, 8 plus 2 ఎంత? 10. ఇది కూడా వస్తుంది. n వాల్యూ 4 గనక చేస్తే ఇది 16, 8 power 4 is 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్, ఇది కూడా 6. అంటే ఇది 2, ఇది కూడా కాదు. అంటే మనకు 1 అంటే 4x1 plus 1 ఫార్ములో ఉండాలి, అంతే కదా? ఎందుకనంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, a power 4k plus 1 ఇట్ ఈజ్ a. ఆర్ 3 ఉండాలి అని అంటే అది 4x2 plus 3 ఫార్ములో ఉండాలి. 4x2 plus 3 ఫార్ములో ఉండాలి. 4x2 plus 3 ఫార్ములో ఉండాలి. a power 4k plus 1 is a power 4k plus 3 is a cube. ఇక్కడ వరకు అర్థమైందా సార్? అర్థమవుతే స్టెప్ బై స్టెప్ ఆన్సర్ వస్తుంది. మనకు లార్జెస్ట్ 3-digit నంబర్ కావాలి, మనకు 3 డిజిట్ల నంబర్లో పెద్దది కావాలి. 3-digit నంబర్లో పెద్దది ఏది? 999. ఇది ఈ ఫార్మాట్ లో ఉందా? ఈ 2 ఫార్మాట్ లో 4/24 రిమైండర్ ఎంత? 3. ఎస్, కాబట్టి ఆన్సర్ 999. ఆన్సర్ ఎంత? 999. చాలా వెరీ గుడ్ న్యూ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ లో కొత్త రకాలు. అదే డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ అడగకుండా మిమ్మల్ని కొంచెము యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా తెలియడానికి. n వాల్యూ 1, n వాల్యూ 2, n వాల్యూ 3, n వాల్యూ 4. 1 3 a power 4k plus 1 అయితే a power 4k plus 3 అయితే a క్యూబ్. అంటే నాకు లార్జెస్ట్ 3-digit నంబర్ 4x1 plus 1 ఫార్ములా అయి ఉండాలి, 4x2 plus 3 ఫార్ములో అయినా అయి ఉండాలి.